భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా శరణుబెరడానికి గాను మనకు ఉపకరించేటువంటివే స్తోత్రములు. అందుకనే పూజా కోటి సమం స్తోత్రం అని అంటారు. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో ఒక్క స్తోత్ర పారాయణం చేస్తే అంతే ఫలితం కలుగుతుంది. అందుకనే ప్రతి పూజకి కూడా చివరిలో స్తోత్ర పారాయణని విధిగా మన పెద్దలందరూ కూడా సంప్రదాయంలో చేర్చి ఉన్నారు. అటువంటి స్తోత్రాలలో కొన్ని విశేషమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అష్టకాలని చెప్పని, దండకాలని చెప్పని, అలానే అశ్వదాటి వృత్తాల్లో ఉండేటువంటి స్తోత్రాలని ఇలా రకరకాలుగా ఉంటూ వస్తున్నాయి. వీటన్నిటిలోకి కూడా అపారమైనటువంటి గంగా ప్రవాహంలాగా అలా సాగిపోతూ మన మనస్సులో ఉండేటువంటి భావజాలాన్నంతా కూడా పరమాత్మ పాదాల ముందు ఉంచుతూ మనకు ఉండేటువంటి భావాన్నంతా కూడా స్వామివారికి తెలియజేస్తూ బాబావారి నుంచి కానీ లేకపోతే భగవంతుడి నుంచి కానీ మనకు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి కానీ ఉపయుక్తంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలే దండకాలు. అటువంటి దండకాలలో బాబావారి దండకానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది సాయి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి దండకం. అంతటి అద్భుతమైనటువంటి సాయిబాబా వారి యొక్క సాయి దండకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. జయ జయ గురునాథ శ్రీ సాయినాథ, అనాథైకనాథ, సదా భక్త చిత్తాదినాథ, మహాభవ్య దివ్యాతి దివ్య ప్రభావ ప్రభా పూర్ణగాధ. హృదం భోజపీఠే భవన్మూర్తిమావాహయామి, లసద్భావసింహాసనం కల్పయామి, సుగంధాది పుష్పాక్షతైః ధూపదీపాదిభిః పూజయామి, రసస్వాదు నైవేద్యమావేదయామి, మహాదివ్య నీరాజనం దర్శయామి, అనేకోపచారైః సదా పూజయామి, శ్రీ సుప్రభాతాది ఏకాంత సేవైః సదా పాద పద్మార్చనం మానసా కల్పయామి. భవద్దివ్య సద్భావనా భవ్య వాసంతమాశేన మన్మానసోద్యానవాటి సముత్సాహ సద్వైభవం ప్రాప్నుయాత్. అష్టాంగయోగాది నిష్ఠాచరిత్ర మహాయోగిరాజ మహాసిద్ధనాథ నమస్తేస్తు. సౌభాగ్యమారోగ్యమైశ్వర్య జ్ఞానాదికం దేహి సుస్థైర్య ధైర్యాదికం క్షేమయోగాదికం దేహి శ్రీకేవలానందమూర్తి. మహాదివ్య కీర్తి చిదానంద స్ఫూర్తి విశుద్ధాంతరంగాంతరంగా కృపాపాంగా చిత్సంగ భయభంగ యోగీశ్వరేశ సమస్తాపరాధాన్ క్షమస్వ క్షమస్వ. భవక్షేత్ర భూమ్యాం ప్రవేశేన త్వన్మంగళాకార సందర్శనేన. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.